భూమాతను రక్షించుకుంటూ రైతుల ఆదాయం పెంచే విధంగా ప్రణాళికలకు రూపకల్పన చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పండ్ల తోటల్లో విభిన్న జాతుల మొక్కలు సాగు చేయడం ద్వారా భూసారాన్ని పెంచడంతో పాటు వాతావరణాన్ని రక్షించుకోవచ్చని తెలిపారు. సచివాలయంలో 50% గ్రీన్ కవర్ ప్రణాళికలపై అటవీ ఉద్యాన శాఖల ఉన్నతాధికారులతో చర్చించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గ్రీన్ కవర్ పెంపులో ఉద్యాన శాఖ పాత్ర, పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యం తదితర అంశాలపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా 2047 నాటికి ఏపీలో 50% గ్రీన్ కవర్ సాధన అంశాలను కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు పవన్ కళ్యాణ్. అందుకోసం అన్ని ప్రభుత్వ రంగ శాఖలు అటవీ శాఖతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు ఆయన. గ్రీన్ కవర్ ఏర్పాటులో ఉద్యానవన శాఖ పాత్ర కీలకమని చెప్పారు. ఒకే పంటలో వివిధ రకాల జాతుల మొక్కలను అంతర పంటలకు సాగు చేసే విధంగా రైతులను ప్రోత్సహించాలని చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సింథటిక్ మందుల వినియోగం తగ్గించేలా అవగాహన కల్పించాలని చెప్పారు. తద్వారా భూమికి చేవ పెరుగుతుందని, జీవ వైవిధ్యాన్ని రక్షించుకోవచ్చని పేర్కొన్నారు.